నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చింతల్దిన్నె గ్రామంలో ఏదవ కుటుంబాలపై దాడిని ఏదవ హక్కుల పోరాట సమితి ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితురాలు బసమ్మతో కలిసి రాములు యాదవ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఒక వారం రోజుల క్రితం మరి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం చింతల్దిన్నె గ్రామానికి చెందిన మరి మండి భీమప్ప మరియు బసమ్మ యాదవ్ల కుటుంబ సభ్యులపై వారికి ఉన్న ఆ గ్రామం చింతల్దిన్నె గ్రామంలో వారి ఇంటి స్థలం ఉన్నది 999 స్క్వేర్ యార్డ్స్ గజాలు. 25 సంవత్సరాల క్రితం రెడ్డిల దగ్గర నుంచి కొన్నారు. ఆల్రెడీ ఆన్లైన్ లో కూడా సర్వే నంబరు 6/ఊ గల భూమిని 25 సంవత్సరాల క్రితం వాళ్ళు కొనుగోలు చేసి మరి ఇల్లు కట్టుకున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు అయింది, ఆన్లైన్ లో కూడా వారి పేరే ఉంది. కానీ ప్రభుత్వం మారింది, ఇవాళ భూముల రేట్లు పెరిగినాయి. ధనదాహంతో ఆ గ్రామానికి చెందిన పల్లె చిన్న అనివిరెడ్డి, పల్లె వెంకటరెడ్డి, పల్లె బుగ్గారెడ్డి. నమస్తే సార్, నా పేరు బసమ్మ. నా కొడుకు మొన్న ఆర్మీలోకి వెళ్ళి వచ్చిండు. శనివారం రోజు 10 గంటలకు వచ్చిండు సార్. 10 గంటలకు వస్తే ఇంటికాడికి వచ్చి కొట్టిండ్రు సార్. కొట్టినందుకు నేను ఇక మా పోలీస్ స్టేషన్కి వచ్చిన సార్. పోలీస్ స్టేషన్కి వస్తే ఇక వాళ్ళ నారాయణపేటకు తీసుకోపోమా అని అంబులెన్స్లో వేసి తోలిండ్రు సార్. పోయి ఆడ పేటలో పట్టలేరు, పట్టకపోతే నేను మళ్ళీ పట్నం తీసుకోపో అని చెప్తే పట్నం తీసుకొని వచ్చినాం సార్. మాకు ఇంత పరిస్థితి జరిగింది సార్. ఇంటికా అన్మిరెడ్డి, పల్లె అన్మిరెడ్డి రంగారెడ్డి ఇద్దరు కలిసి చేను కాడ కొట్టిండ్రు సార్. మళ్ళీ ఇంటికాడనేమో మొన్న మళ్ళీ వెంకటరెడ్డి అంతా 5 మంది వచ్చి కొట్టిండ్రు సార్. 5 మంది వచ్చి కొట్టి మాకు చాలా తిప్పలు చేస్తున్నారు సార్. దవాఖానలో ఉండము మేము ఇప్పుడు. ఇక వాళ్ళు సార్ వాళ్ళు కూడా అంతా మాకు దయచేసి న్యాయం చేయాలని అడుగుతున్నాం సార్ మేము.